హలో అండి, నేను మీ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఆండ్రాలజీ గచ్చిబౌలి హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు వీర్య కణాలు ఎంత సంఖ్యలో ఉండాలి, వీర్య కణాలు ఎంత ఉంటే న్యాచురల్గా పిల్లలు పుడతారు, వీర్య కణాలు తక్కువగా ఉంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఎప్పుడైనా కానీ నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ఉంటాయి. 6th గైడ్లైన్స్ ప్రకారం 16 మిలియన్ కంటే ఎక్కువ, అంటే ప్రతి ఎంఎల్లో 16 మిలియన్ కంటే ఎక్కువ కణాలు ఉంటే మీకు పిల్లలు కావడానికి, న్యాచురల్గా పిల్లలు అవ్వడానికి 100% ఆస్కారం ఉంటుంది. 16 కంటే ఎంత ఎక్కువగా ఉన్నా కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 16 మిలియన్ ఈజ్ అ బేసిక్ కట్ ఆఫ్. అంతకంటే తక్కువగా ఉంటే మీరు న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి కాస్త కష్టంగా ఉంటుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కణాల సంఖ్య కంటే కణాలలో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే మొటిలిటీ, మార్ఫాలజీ అని దీని క్వాలిటీ కింద కన్సిడర్ చేస్తాం. అంటే వీర్య కణాలు ఒక్కసారి యోనిలో డిపాజిట్ అయిన తర్వాత అవి ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు స్విమ్మింగ్ చేసుకుంటా పైకి వెళ్ళాలి. అలా ఆ కెపాసిటీ, ఆ మూమెంట్ని మొటిలిటీ అంటాం. ఈ మొటిలిటీ అనేది నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ మొటిలిటీ ఉంటుంది. అంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉంటుంది, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉంటుంది. ఈ ప్రోగ్రెసివ్లో కూడా ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉంటుంది, స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది అన్ని రకాల మొటిలిటీ కలుపుకొని మనకి 42% ఉండాలి. 42% కంటే తక్కువగా ఉంటే మొటిలిటీని పెంచుకుంటే తప్ప న్యాచురల్గా పిల్లలు అవ్వడానికి ఆస్కారం ఉండదు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇది ఏంటంటే టెస్ట్ మన ఇంపార్టెంట్ దాంట్లో ఏంటంటే మార్ఫాలజీ అని ఉంటుంది. మార్ఫాలజీ అంటే ఏంటి అంటే ఒక స్పర్మ్ సెల్ ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్పర్మ్కి క్యాప్ ఉంటుంది, హెడ్ పీస్ ఉంటుంది, నెక్ ఉంటుంది, టేల్ ఉంటుంది. ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా అనేది చూడడమే మార్ఫాలజీ. దీనికి క్రూగర్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది. దాని ప్రకారము మనకి కణాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి 100 కణాలు కౌంట్ చేసినప్పుడు దాంట్లో 4 కణాలు మాత్రం బాగుంటే చాలు, న్యాచురల్గా పిల్లలు అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో 4 మినిమం అంటే 16 మిలియన్లు, మొటిలిటీ 42%, మార్ఫాలజీ 4%. ఈ 3 పారామీటర్స్ మీరు ఏ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో అయినా ఈ 3 పారామీటర్స్ నార్మల్గా ఉంటే ఈ మీకు ప్రెగ్నెన్సీ రావడం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేసే వాళ్ళు ఎంత రెగ్యులర్గా ప్రయత్నం చేయాలి. సో నార్మల్గా మన ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు రెగ్యులర్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే సెక్స్ చేయడం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఆల్టర్నేట్ డే చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఒక్కసారి వీర్య కణాలు యోనిలోకి పోయినాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు వెళ్ళినాయి అంటే అక్కడ 48 గంటల పాటు సర్వైవ్ అవుతాయి. అంటే ఒక రోజులో 2 సార్లు సెక్స్ చేసిన వేస్ట్, ఈ రోజు చేసి రేపు సెక్స్ చేసిన యూజ్లెస్. సో ప్రతి 48 గంటలకు ఒకసారి ప్రయత్నం చేయండి. ఒక్కసారి పీరియడ్స్ అయిపోయినప్పటి నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చే వారికి ఇలా ప్రయత్నం చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది డాక్టర్స్ మన గైనకాలజిస్ట్లో వాళ్ళు ఈ ఫెర్టైల్ పీరియడ్స్ వాళ్ళు చూసి చెప్తారు. సో అట్లా అందరూ మీరు టెస్ట్ చేసుకోలేరు కాబట్టి కొన్నిసార్లు షార్ట్ సైకిల్స్ ఉంటాయి. అంటే కొన్ని ఎర్లీ డేస్లో కూడా Day 3, Day 5లో కూడా ఎగ్స్ రిలీజ్ అనే కేసెస్ మేము చూస్తుంటాం. కాబట్టి ఏ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అంటే పీరియడ్స్ అయిపోయిన దగ్గర నుంచి నెక్స్ట్ మళ్ళీ పీరియడ్స్ వచ్చే వరకు రోజు ఇడిచి రోజు మీరు ప్రయత్నం, డే బై డే మీరు ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అండ్ ఈ టైంలో మీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా హెల్తీ డైట్ తీసుకోవాలి. హెల్తీ డైట్ అంటే ఆకులు అల్మలు తినాలని కాదు, ఏదైనా ఇంట్లో చేసుకునే ఎటువంటి ఫుడ్ అయినా నార్మలే. ఇంట్లో చేసుకునే బిర్యానీ అయినా ఓకే, ఇంట్లో చేసుకునే మటన్, చికెన్ కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే చాలామంది అంటారు, సార్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసినప్పుడు నాన్ వెజ్ మానేసినా సరే. దాంట్లో లాజిక్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ సైడ్ ఉన్నది, ఇప్పుడు మనం యూరోప్ సైడ్ కానీ అమెరికాస్లో కానీ ఇక్కడ వాళ్ళ మీల్స్లో రెగ్యులర్గా మీట్ ఉంటుంది. ఆ మీట్ ఉన్నా కానీ వీళ్ళ ప్రెగ్నెన్సీ రేట్స్లో ఎటువంటి తేడా లేదు. సో ఫుడ్స్, మీట్ తీసుకోవడంలో ఉన్న బెనిఫిట్, మీట్ తీసుకోకపోవడం పెద్దగా బెనిఫిట్స్ ఏం డిఫరెన్స్ లేదు. కాబట్టి మీరు నాన్ వెజ్ మానేయడం డెఫినెట్లీ పెద్దగా దానివల్ల మీకు వచ్చే లాభం అయితే ఏం లేదు. సో అన్ని రకాల ఫుడ్స్ తినవచ్చు. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం. బయట ఫుడ్స్ ఎందుకు అవాయిడ్ చేయమంటాం అంటే వాడు ఏం ఆయిల్ వాడుతాడో తెలియదు, ఎటువంటి మసాలాలు వాడుతాడో తెలియదు. సో బయట ఫుడ్స్ వల్ల అడల్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాము. సో అవి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా బెటర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ డైట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉండడానికి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ దానికి రీజన్ ఏంటి అంటే హై యాంటీ ఆక్సిడేటివ్ కెపాసిటీ ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్లలో. ఎందుకు యాంటీ ఆక్సిడెంట్, జనరలీ మన కణాలు డ్యామేజ్ కావడానికి కానీ, మార్ఫాలజీ డ్యామేజ్ కానీ, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగినప్పుడు ఈ డ్యామేజెస్ వెరీ కామన్గా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం అటాక్ చేయడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం ద్వారా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, డిఎన్ఏ అంటే స్పర్మ్ లోపల డిఎన్ఏ డ్యామేజ్ తగ్గుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, మొటిలిటీ, మార్ఫాలజీ ఇంప్రూవ్ అవుతుంది. సో కణాలు ఇంప్రూవ్ కావడానికి మందులు ఉంటాయి.
ట్యాబ్లెట్స్ తీసుకుంటే కణాలు ఇంప్రూవ్ అవుతాయి. కానీ మొటిలిటీ మార్ఫాలజీ ఎక్కువ శాతం మన డైట్, మనం ఎట్లాంటి హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తున్నాం అంటే స్మోకింగ్ చేస్తున్నామా, నాన్ స్మోకింగా, ఆల్కహాల్ తీసుకుంటున్నామా, లేకపోతే పొల్యూషన్లో బాగా తిరుగుతున్నామా, ఎక్కువసేపు కూర్చుంటున్నామా, ఎక్కువసేపు నిలబడుతున్నామా, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు 1 అవర్ కంటే ఎక్కువ ఎప్పుడు కూర్చోవద్దు, 1 అవర్ కంటే ఎక్కువ సేపు నిలబడకూడదు. ఎందుకంటే ఇలా కూర్చోవడము, కంటిన్యూస్ కూర్చోవడం వల్ల కానీ, కంటిన్యూస్ నిలబడడం వల్ల కానీ వారికోస్ ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. డైట్ వరకు మాత్రం హెల్దీ డైట్ తీసుకోండి. ఇదే తినాలని ఏం లేదు. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఏది ఉన్నా తీసుకోండి. జింక్ కానీ, సెలీనియం కానీ, వైటమిన్స్ కానీ, వైటమిన్ డి కానీ, B12 ఇలాంటివి మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. కొత్తగా మందులు వాడాల్సిన అవసరం లేదు. మన నార్మల్ డైట్లో కూడా ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా మీకు కణాలు పెరుగుతాయి, కణాలు క్వాంటిటీ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్లీ వచ్చి నన్ను కలవండి. నేను డెఫినెట్లీ దీనికి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్ కాల్ చేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.